సరిహద్దు. సరిహద్దుల్ని అక్రమంగా దాటడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు మన సరిహద్దు భద్రతా దళాలు తమ పటిష్టమైన కాపలా వ్యవస్థతో నిలువరించాయి. ఆ దాడిలో కొంతమంది ఉగ్రవాదులు చనిపోగా మరికొంతమందిని బందీలుగా పట్టుకున్నారు. మన సరిహద్దు భద్రతా దళాల ధైర్య సాహసాలని, కాపలా పటిమని మన దేశ రక్షణ మంత్రి, హోంమంత్రి, ప్రధానమంత్రి ఎంతగానో కొనియాడారు. రసఝరి పొన్నూరు వారి నాటిక కాపలా, కథామూలం జీవి మనోహర్, నాటకీకరణ ఎల్లాప్రగడ భాస్కర్ రావు, దర్శకత్వం వైఎస్ కృష్ణేశ్వరరావు. నాటిక కాపలా. తెలుసా? ఎవడవైతే నాకేం రకమా. పిల్లలు కూడా దొరికినట్టు మాకు పక్కా సమాచారం అందింది. తదుపరి తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా TV5, టీవీ నిప్పు. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. అంటే ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు అని సద్గురువుని బోధ. ఈరోజు పారాయణం ఈ అధ్యాయంతో ముగిద్దాం. నమస్కారం. మళ్ళా ఏమైందిరా? పుట్టినరోజు నాడు కూడా ఏమిట్రా విసుగు? పుట్టినరోజు ఇది కూడా పుట్టినరోజు. నా ఫ్రెండ్ రాడుగాడు ఫ్రెండ్స్ అందరూ వైజాగ్ తీసుకెళ్లి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఆ చుక్కుగాడు స్టాఫ్ తో సహా ట్రీట్ ఇచ్చాడు. బర్త్డేలు అంటే అవి, బర్త్డే అంటే బర్త్డే. ఇవన్నీ కాదు, నేను మీ కొడుకునా కాదా? అవే మాటలరా? మరి నేనేమన్నా రౌడీ షీటర్నా, పిక్ పాకెట్నా, యాంటీ షాప్ ఎలిమెంట్నా? ఎవరన్నారు అలా అని? మీ ఆయన. ఓహో, మీ నాయన. కాలేజ్ గారి దగ్గర నుంచి లెఫ్ట్ రావాల్సి నువ్వు రైట్ కింద
చుట్టూ తిరిగావు. ఆ మార్వాడి సీట్లు అంతసేపు ఏంటి బాగా కానీ నీ బండి మీద బ్యాక్ సైడ్ ఎవరు కూర్చున్నారు? ఇలా ఫోన్ చేసి అడుగుతున్నాడు. అసలు ఏంటి ఇదంతా? అది కాపలా కాదునా, నీ మీద ఆయన ప్రేమ నీకు అలా అనిపిస్తుంది. మీ ఆయనని కప్పిపుచ్చి మాయచేయ మాకు. అయినా నా మీద హోమ్ గార్డ్ కానిస్టేబుల్ ఫాలోయింగ్ పెట్టకపోతే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? ఓ ఫోజులు కొడతాడు. నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ని నిజాయితీ పనులని చెప్పు మీ ఆయనకి. డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంటి పనులకు వాడుకోవడం తప్పు. మీ ఆయనకి చెప్పమ్మని. అదేదో మీరే చెప్పండి. నేను మీ మీద కాపలా ఎందుకు పెడతాను? నేనేదో నా సొంత పని మీద ఆ మార్వాడి షాప్కి వెళ్ళి వెళ్తే మీ కాలేజీకి వెళ్ళి వచ్చాను. అప్పుడే నువ్వు రైట్ తీసుకోవాల్సినాడు, లెఫ్ట్ తీసుకున్నావు. ఆ తర్వాత ఆ మార్వాడి షాప్ ముందు ఎవరితోనో చిట్ చాట్ చేస్తూ కనిపించావు. ఇదిలా జరిగింది. అదిరా జరిగింది. కౌసల్య, ఇన్నేళ్ళు నా సర్వీసులో ఎప్పుడైనా మా డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ మన ఇంటికి రావడం చూసావా? ఏది మన ఇంట్లో పనులు చేయడానికి? నో, నెవర్. ఓన్లీ ఆఫీస్ పని మీద మాత్రమే వచ్చేవాళ్ళు వస్తాడు. దట్స్ ఆల్. కమాన్ కమాన్ మై డియర్ బాయ్, కమాన్, లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే. కమాన్ కమాన్ కమాన్, బీ హ్యాపీ రా, బీ హ్యాపీ, బీ హ్యాపీ. కౌసల్య, మా నాన్న కూడా ఆయన ఎక్కడున్నారండి? ఉదయమే సొంత నుంచి స్నేహితులు వస్తేను వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళారు. నాకు అదే డౌట్ వచ్చింది. ఓకే ఓకే ఓకే, క్యారీ ఆన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my dear son. Happy birthday to you. Hey, నీ బర్త్డే ప్రెజెంటేషన్. డాడీ, ఇది పొన్నూరులో నేను జాబ్ చేసేటప్పుడు నా నీతికి, నిజాయితీకి, సిన్సియారిటీకి వచ్చి పౌర సన్మానం చేసి ఇచ్చిన రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్, రియల్ ఎస్టేట్ పీపుల్, బడా వ్యాపారవేత్తలు, ఇసుక మాఫియా, అలాంటి వాళ్ళు ఎవరు ఇచ్చిన గిఫ్ట్ కాదురా ఇది. స్ట్రీట్ హాకర్స్, రిక్షా పూలర్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రోజువారీ కూలి వాళ్ళు నా మీద గౌరవంతో, ప్రేమతో నాకు పౌర సన్మానం చేసి ఇచ్చిన గిఫ్ట్ రాయి. బాయ్, కల్తీ లేని బంగారం రాయి. నా నిజాయితీని నీకు ఇస్తున్నాను. మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నువ్వు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఇలా సంతోషంగా ఉండాలి కన్నా. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. God bless you, my boy. God bless you, God bless you. సరే, నెల్లి ఫ్రెష్ అప్ అయ్యి జపాన్ నుంచి ఫోనా? జపాన్ నుంచి ఫోన్ అంట. చంద్రా, అరే జపాన్గా? అవునా? మరి ఆ రాటుగాడు సుక్కుగాడు వచ్చేస్తే చెప్పాలి కదరా. వస్తున్నాలే ఉండు. ఆ కాల్ చూసి నిజంగా జపాన్ నుంచి వచ్చిందేమో అని అనుకున్నాను. నాకు ఆ సుక్కు గాడు తెలుసు, ఆ రాటు గాడు తెలుసు, ఈ జపాన్ గాడు ఎవర్రా? వీడు మా ఫ్రెండే డాడీ. చిన్నప్పుడు స్కూల్లో భారతదేశంలో వరి ఎక్కువగా పండే ప్రాంతం ఏది అని అడిగితే వీడు టక్కులు వేసి జపాన్ అని చెప్పాడు. అప్పటి నుంచి మేమందరం వాడిని జపాన్ అని పిలుస్తున్నాం. సో ఇంటెలిజెంట్, సో ఇంటెలిజెంట్. ఓకే ఓకే ఓకే. నీ బర్త్డే కేక్ కటింగ్ అని వచ్చా. అసలు నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. డాడీ డాడీ డాడీ, నీకు చెప్పాను కదా ట్రెక్కింగ్ వెళ్తున్నాను. 10 days. వెరీ గుడ్. నియర్ బై సైట్ సీయింగ్ కూడా ఉంది, అది కూడా చూసుకుని వచ్చేస్తా. ఏ ప్లేస్కి వెళ్తున్నారు? రోళ్లపాడు హిల్స్. వెరీ నైస్. జాగ్రత్త కన్నా. అలాగే. ఈ పర్స్ పర్మిట్ చేసినంత వరకు చిన్న చిన్న కోరికలన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. డాడీ డాడీ, బాబు ప్లీజ్ డాడీ, తొందరగా డాడీ.
కంగారు పడరా, కొంచెం కొంచెం జస్ట్ 5 minutes. ఇదిగో ఎస్పీ గారి దగ్గర ఫోన్ రాగానే వెళ్ళిపోతాను. కంగారు పడ ప్లీజ్ డాడీ. ఇదిగో వచ్చేసింది. హలో సార్. నమస్తే సార్. సార్ నేనే సార్. సార్ మంత్రి గారి పార్టీకి నేనే సార్. సార్ ఇక్కడ సార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా సార్. ఎస్ఐ విజయానంద్ సార్. సార్ లేడు సార్, పోలీస్ స్టేషన్లో లేడు సార్. కానిస్టేబుల్ ఉన్నాడు. నీ పేరేంటి? నాగేశ్వరం సార్. నాగేశ్వరం సార్ మాట్లాడతారు సార్. సార్ ఒక్క నిమిషం. మాట్లాడా. సార్ సార్ నమస్తే సార్. సార్ సార్ ఎస్ఐ గారు స్టేషన్లో లేదు సార్. సార్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశాం సార్. సరే అలాగే సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. బాబు డాడీ సార్. ఇక నీకేం భయం లేదురా? కదా ఏం భయం లేదు. వెళ్ళు బయటకు వెళ్ళు. నీకోసం మన యువతరం ఎదురు చూస్తూ ఉంటుంది. నిన్ను భుజానికి ఎత్తుకొని జిందాబాదులతో బయటకు తీసుకెళ్తాను. నీ రాజకీయ ప్రస్థానానికి ఇదే తొలిమెట్టు. నేను ఎస్ఐ గారితో మాట్లాడుస్తాను. వెళ్ళు. సార్ ఎస్పీ గారు ఫోన్ చేశారు సార్. ఎస్ఐ గారు స్టేషన్లో లేరని చెప్పారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసామని చెప్పారు సార్. అయినా విడిచిపెట్టుకున్నారు సార్. విజయానంద్ మావాడు పబ్బుకి వెళ్ళింది తాగి తండ్రులు వెళ్ళడానికి కాదయ్యా. అరే అదేదో పబ్బుల మీద రీసెర్చ్ చేయడానికని వెళ్ళాడు. చిలక చెప్పినట్టు చెప్పాను. విన్నావా? ఆ ప్రతిపక్ష నాయకుడు, పైగా ఓడిపోయిన ఎమ్మెల్యే, నా మాట నీ వెంట్రుకతో సమానం అనుకుంది. ఏమైంది? ఆ ఎఫ్ఐఆర్లో మావాడి పేరు తీసేయి. ఎగనెస్ట్లా ఏమిటా ఎగనెస్ట్లా? మేము చేసామండి ఎగనెస్ట్లానే. విజయానంద్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ దేశంలో పోలీసుల కన్నా, రాజ్యాంగం కన్నా, న్యాయ వ్యవస్థ కన్నా బలమైంది ఒకటి ఉంది. కులం. అధికార పక్షం మినిస్టర్ మావాడే, మా కొడుకోడే. అన్నయ్య ఇది విషయం చెప్పా. దానిదేమో తమ్ముడు, రేపు పొద్దునే ఆ పార్టీ ఆఫీస్కి వచ్చేసి మా పార్టీ కండువా కప్పుకో అన్నాడు. ఇదిగో ఇలా పార్టీ కండువా మార్చేసుకున్నా. అలా ఎస్పీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మార్చే సార్ ఒకసారి ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయిన తర్వాత పేరు మార్చడం వీలు కాదు సార్. చూడ, మన రాజ్యాంగాన్ని మనకు కావాల్సినప్పుడల్లా ఇష్టం వచ్చినట్లా మార్చుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ ఎఫ్ఐఆర్ లో పేరు మార్చే. నమస్తే సార్. ఎస్ఐ గారు తాగి న్యూసెన్స్ చేస్తున్నారు సార్. మా షాప్ మీద పడి అద్దాలు గ్లాసులు అన్ని పగలగొడుతున్నాయి. ఎవరో మా ఎస్ఐ గారు సారీ సార్, తెలియక తీసుకొచ్చాను సార్. మీరు కూర్చోండి సార్. ఏంటన్నా కడుపు మండిపోతుందిరా. కల్తీ మంది అమ్ముతున్నాడు వాడు. ఎక్కడ లేదు. అందుకే ఒళ్ళు మండిపోయి వాడు షాప్ అద్దాలని పగలు కొట్టేసా. పైగా వాడికి రాజకీయ నాయకుల అండ. రాజకీయ నాయకులు
ఇక్కడ పోలీస్ స్టేషన్ నీకేం పని రాగంటే యువర్ సన్ ఫాదర్ ఎవరిని లోపల వేయించడానికి వచ్చావు లేదా ఎవరిని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారా నువ్వు తెలియదురా సంగతి ఇలాంటి వాళ్ళ వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది వీళ్ళది లోన బయట ఆట వీళ్ళ వాళ్ళైతే తప్పు చేసినా సరే దగ్గరుండి లోపల నుంచి బయటికి తీసుకెళ్తారు వీళ్ళ వాళ్ళు కాకపోతే తప్పు చేయకపోయినా సరే దగ్గరుండి లోపల లేపిస్తారు రైడర్ నాకు మాటిచ్చాను. అవును మాటిచ్చా తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు. అవును చేస్తా తప్పు చేస్తే శిక్ష పడాలి. అవును తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే నాగేశ్వరరావు గారు వెళ్ళండి వెళ్ళండి సార్ నీకే చెప్పేది వెళ్ళండి. ఐఎమ్ నాట్ ఫాదర్ తప్పు చేసే ఎవరైనా శిక్ష పడాల్సిందే నీకు చెడ్డ పేరు రావడానికి రెడీ లోపల ఇస్తావా ఏం చూ రెడీ రెడీ నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి నాకు నన్ను నేను కొట్టుకుంటున్నాను నాన్న తప్పు చేస్తుంది నేను ఇక ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు చేసినా నాకు వెళ్ళండి దయచేసి ఇంటికి వెళ్ళండి నాన్న ఇంటికి వెళ్ళండి. నాన్న ఎప్పుడు తప్పు చేయరా నేనెప్పుడూ ఎప్పుడే తప్పు చేయరా అబ్బా అబ్బా ఏ డ్రామాడేరయ్యా అబ్బా ఇద్దరు కలిసి అరే సూపర్ సూపర్ అయ్యా ఇగో ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా నిజమైతే అద్భుతమయ్యా అదే అబద్ధం అయితే పరమాద్భుతం అదే ఎంత డ్రామా ఇగో జనం ఇలాంటిది ఒక్కటి మా రాజకీయ నాయకులు దొరికితే చాలు అలా అసెంబ్లీ దాకా వెళ్ళిపోతామయ్యా సర్లే ఇదో ఎఫ్ఐఆర్లో పేరు మార్చి నో నెవర్ వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు వాడి కోసం నేను ఏమైనా చేస్తా ఎంత పేరు పోతా ఎఫ్ఐఆర్లో పేరు మార్చకపోతే నిన్ను మార్చేస్తా మైండే కన్న ప్రేమ బిడ్డ ఎదుగుదలకు అండగా ఉండాలి సార్. వాడి పతనానికి తోడుగా ఉండకూడదు. సూపర్ ఏంటి నాన్న ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మేము ఫోన్ చేసేదేమో నాట్ రీచబుల్. పిల్లేదే కదా మమ్మీ సిగ్నల్ లేకపోతే అలా చేయని చెప్పు. ఇదిగో ఇది పట్టుకో. అవును తాత ఏంటో నాన్న అది డాడీ కూడా రాని తాత అప్పుడు చెప్తా.
అలాగే అలాగే ఓకే తప్పకుండా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే చెప్తాను ఓకే 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 థ్యాంక్ యూ హాయ్ మై డియర్ బాయ్ హాయ్ డాడ్ హౌ ఆర్ యూ ఫైన్ యా అభి నీకు గుడ్ న్యూస్ రా జ్యూస్ నీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కి కోచింగ్ కి ఢిల్లీ అయితే బెటర్ అన్నావు యా ఢిల్లీ అంకుల్తో ఇప్పుడే మాట్లాడాను అంకుల్ వాళ్ళ ఇంట్లోనే నీ అకామిడేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ దేర్ ఉంది హాలిడేస్ ఎప్పుడు బయలుదేరుతున్నావు నువ్వే నిర్ణయించు వావ్ డాడీ మీరు సూపర్ అంతే అవునరా ఇదేంటి అది ఆహా See. ట్రెక్కింగ్ వెళ్ళాం కదా డాడీ అక్కడ జరిగిన కల్చరల్ ఈవెంట్స్ లో ఈ మూడు అనేది ఒక ఐటమ్ దాంట్లో అభి సన్ ఆఫ్ విజానన్ won this first prize. Wow! You are so lucky. Lucky? Yeah, lucky. ఎందుకనో విజయానంద్ ఫాదర్ ఆఫ్ అభి ఈ ఈవెంట్ లో లేడు కాబట్టి ఎనీ డౌట్ డౌటే మరి. చూడరా చూడు చూడు అమ్మా సూపర్ డాడీ మమ్మీ నేను కాదు లక్కీ మైకల్ జాక్సన్ షో లక్కీ తెలుసు ఎందుకంటే డాడీ అప్పుడు అక్కడ లేడుగా మాట్లాడు కన్నా. కాలే మమ్మీ నేను మా డాడీతో మాట్లాడుతున్నాను రా సరేలే చూసుకుందాం పెట్టే డాడీ రే అభి నీ అమ్మ ఫోన్ దొరకలేదురా ఇంచించి వెతికారా ఎవరికి దొరికిందో ఏమో నంబర్ అయితే బ్లాక్ చేయించా ఏంట్రా ఏం మాట్లాడమేంటి మా డాడీ పక్కనే ఉన్నారా ఏంట్రా మీ బాబుకి వేరే పనేం లేదా స్టేషన్కి వెళ్ళమను నీకు చెప్పే దమ్ము లేకపోతే చెప్పు మీ బాబుకి ఈ ఫోను నేను చెప్తా వాడి బాబుతోనే మాట్లాడుతున్నావురా బాబు లోపలేస్తా ఏమిటా వీడు నీ ఫ్రెండేనా ఏం లేదు డాడీ వాడు ఫోన్ పోగొట్టుకున్నాడు మళ్ళీ కొనుక్కోవాలంటే కష్టం కదా వాడు ఏదో ఆ టెన్షన్లో అలాగా అఫ్కోర్స్ యూస్లెస్ ఓకే 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 నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా వెళ్ళి అంతా మాట్లాడుతూ అనుకో అభి! ఏ అభి! ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో తెలీదా? తెలీదు తెలీదు? తెలీదు ఏ అమ్మాయి ఎవరు నువ్వు? ధీరజ. నా పేరు ధీరజ. ఇప్పుడు చూడు. ఇది కాదమ్మా సార్. అసలు నువ్వు నమస్తే. జస్ట్ ఫ్యూ మినిట్స్ ప్లీజ్. ఇప్పుడు చూడు. ఇంకా నేనెవరో తెలీదా నీకు? తెలీదు తెలీదంట. నేనెవరో తెలీదు. ఇప్పుడు చెప్పు. ఇంకా నేనెవరో తెలీదా నీకు? తెలీదు ఆ? తెలీదు? తెలీదా నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందు నా కొడుకుడు కొడుతున్నావు హౌ డేర్ యు ఆర్ నేనెవరో తెలిసే ఇలా బిహేవ్ చేస్తున్నావు నిజాయితీకి మారు పేరైన విజయానంద్ గారని నాకు తెలుసు. మీరింట్లోకి రావడం చూసి మీ మీద నమ్మకంతో నేను ధైర్యంగా లోపలికి వచ్చాను.
దేశ సరిహద్దులు అక్రమంగా దాటే వాళ్ళని ఏమంటారు? ఉగ్రవాదం. విచక్షణారహితంగా మనుషులపై కాల్పుల్ని జరిపే వారిని ఏమంటారు? ఉన్మాదు. అనుమతి లేకుండా ఇతరుల స్థలాల్లోకి ప్రవేశించే వారిని ట్రెస్పాసర్స్ అంటే దురాక్రమణదారులు అంటారు. స్త్రీకి ఇష్టం లేకుండా ఆమె శరీరంపై పడి వాంఛ తీర్చుకునే వాడిని ఏమంటారు సార్? రేపిస్ట్. మీడియా లాంటి వాళ్ళకు పెట్టిన కొత్త పేరు మృగాడు. నా బిడ్డ అలాంటి వాడు కాదు. నా బిడ్డ అలాంటి వాడు కాదు. చేయండి. ఏం మాట్లాడే ఆరోపణ ఎవరు మేమైనా చేయొచ్చు. వీడు నేరం చేశాడు అని నువ్వు అంటున్నావు, నాకేం తెలియదని వీడు అంటున్నాను. నేరం నిరూపించబడాలి అంటే సాక్ష్యాలు ఆధారాలు ఉండాలిగా. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది నేను. ఒక పెళ్లి కాని ఆడపిల్ల 10 మంది ముందుకు వచ్చి ఇది అత్యాచారం జరిగింది అని చెప్పడం కన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి సార్? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసాం. కాలు తప్పాడు, నా నడుముకి వెళ్ళాడు, నన్ను రేప్ చేశాడని మాలాంటి డబ్బున్న వాళ్ళని బజారుకి ఏడుస్తారు. మా పరువుకి హోదాకి బేర్ పెడతారు. ఇలాంటి వాళ్ళు అడిగినంత అడుగుతారు, ఇచ్చినంత పుచ్చుకొని పోతారండి. కూల్, జస్ట్ బీ కూల్. మీ అనుమానాలన్నీ తీరుస్తాను. నా నిజాన్ని నేను నిరూపించుకుంటాను. శ్యామ్, ఇటు చూసి చెప్పు. కానీ నేనెవరో తెలియదా నీకు? తెలీదు. అది కాదు డాడీ, అది ఎక్కడో మిస్ అయింది, నన్ను దొరుకుంటుంది అంతే. అవునండి, అది వాడు కాలేజ్ లో పడేసుకుని ఉంటాడు, అది అమ్మాయికి దొరుకుంటుంది. అంతే ఉంటుందిరా. శ్యామ్, ఎవిడెన్స్ నెంబర్ 2. నేను సూచించిన అడ్రస్. ఇంకా నేనెవరో తెలీదా? తెలీదు. తెలీదు? సాక్ష్యాలు ఆ ప్రెసిడెంట్ నువ్వే ఎక్కడ కొని ఉంటావు, నీ డ్రెస్ నువ్వే చెప్పుకొని ఉంటావు. నాటకాలు ఆడుతున్నావు, నాటకాలు. అవును, అసలు నాకు తెలియక అడుగుతాను, ఎవరు ఆడమంటే ఆడుతున్నావే ఈ ఆట? ఆటే. ఇంకా అలా చూస్తూ నిలబడతారేంటండి? అడగండి. చూస్తారా సార్ ఆట? శ్యామ్, చూడండి సార్. ఎవడే నువ్వు? మమ్మల్ని డ్రాప్ చేయమంటావా? చెప్పు తెగుతుంది రాస్కెల్. దగ్గరే కాదు, దగ్గర వాయిస్ కూడా సూపర్ ఉన్నది. పదమ్మా, కంప్లైంట్ ఇద్దు కానీ పదా వెళ్ళి లాకప్ లో వెళ్ళి పడతారు. స్టేషన్ దాకా వద్దాం. ఇక్కడే రాస్తుందని రమ్మ. ఇక్కడే రాస్తాను. దయచేసి మీరు వెళ్ళండి. రమ్మా, రాస్తున్నా. అదమ్మా, జస్ట్ వెయిట్. చూడమ్మా, ఇదేదో షార్ట్ ఫిల్మ్ షూట్ చేసినంత క్లారిటీగా ఉంది. పైగా ఈ వీడియో నీ దగ్గర ఉంది.
సంథింగ్ రాంగ్. సార్ మీరు ఆ వీడియో పూర్తిగా చూడలేదు. పూర్తిగా చూడండి సార్. పోలీసులు రా, నీ అమ్మ ఇంటి వస్తున్నారు. పరిగెత్తురా పరిగెత్తు. అమ్మా ఏంట్రా ఏమైంది? కాలు తగ్గిందిరా, కాలు పచ్చడి పచ్చడి అయింది. అది సోనంలో పడిపోయిందిరా. చూద్దాం ముందు పరిగెత్తు పరిగెత్తురా పరిగెత్తు. అభి నీ అమ్మ ఫోన్ దొరకలేదురా, ఇంచించి వెతికారా, ఎవరికి దొరికిందో ఏమో. నంబర్ అయితే బ్లాక్ చేయించా. ఏంట్రా ఏం మాట్లాడమేంటి? పోలీస్ సైరన్ నిలబడగానే ఇద్దరు పారిపోవడానికి పరిగెత్తారు. వాడి కాలు కింద తగిలి వాడి కింద పడ్డాడు. వాడి చేతిలో ఫోన్ నా ముందు పడింది. ఇక ఆ బ్రేస్లెట్ పెనుగులాట్లా నా చేతికి చిక్కింది సార్. చాలమ్మా, ఈ రెండే ఎవిడెన్స్లు చాలమ్మా. చాలు కదమ్మా, కంప్లైంట్ ఇద్దాం. నేను కంప్లైంట్ ఇవ్వాలి సార్, ఇవ్వాలనుకోవట్లేదు కూడా. కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది సార్? కేసు పెడతారు, కోర్టులో విచారణ జరిగినన్నాళ్ళు ఆ బాధితురాల్ని బోన్లో నుంచోబెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్, డిపార్ట్మెంట్ అధికారులు పట్టపగలు న్యాయదేవత సాక్షిగా మాటలతో రేపు చేస్తాడు. వాళ్ళకి తోడా మీడియా, అదంతా నాకు ఇష్టం లేదు సార్. నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే నేనేమి చేయలేనమ్మా. చేయలేదు సార్. మరి ఆ వరంగల్ ఎన్కౌంటర్స్, ఢిల్లీ, బీహార్, హైదరాబాద్ అవన్నీ అవన్నీ లా ప్రకారం. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం అవటం లేదు. యువర్ సన్, ఐఎమ్ ఫాదర్. ఇవాడంతే. ఇదేంటమ్మా, ఇప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేయమంటావా? తాతయ్య గారు మీరు కంగారు పడద్దు. ఇప్పుడు నేను అలాంటి కోరికలేవే కోరలేండి మేడం. ఇప్పుడు అలాంటి కోరిక కోరను, కంగారు పడద్దు మీరు. నువ్వు కోరుకున్నా అలా జరగదమ్మా. ఎవ్రీథింగ్ షుడ్ బి యాజ్ పర్ లా. దట్స్ ఆల్. దట్స్ ఆల్. నీకేం కావాలి? నాకు బాగా అర్థమైంది. చెప్పు. ఎంత కావాలి? మాట పెట్టేస్తున్నాను అనుకోదు. దయచేసి కాసేపు ఆగండి. చెప్పు, ఎంత కావాలి నీకు? వాట్ మేడం, రేటు కడుతున్నారా? దేనికి రేటు కడుతున్నారు? నీ కొడుకు చేసిన నీచానికా? నాపై జరిగిన అత్యాచారానికా? లేక నా ధైర్యానికా? దేనికి రేటు కడుతున్నారు? కొనగలిగే శక్తి మీకుందేమో, అమ్ముడుపోయే బలహీనత నాకు లేదు. దీనికేం కావాలో అడగండి, అడగండి మావయ్య. చూడమ్మా, నీకు నేను తాత లాంటి వాడిని, పెద్దవాడిగా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పుడు కొనవాడు నా ధర్మం చెప్పాలంటారు. దేన్నైనా తెలియగా లాక్కూడదమ్మా. ఇప్పుడు నీకు జరిగినట్టే మా కాలంలో కూడా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతూ ఉండేది. పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఆ తప్పు చేసిన వాడిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేవాడు, ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూసేవాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు మీరు? చూడమ్మా, నువ్వు వీడిని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ అమ్మా నాన్న ఒప్పించే బాధ్యత నాది. అమ్మా కొడుకున్నాడు, వాడిని పెళ్లి చేసుకోమా. నేను పెళ్లి చేసుకోవాలి. ఈ కుక్కలు కాకపోతే ఇంకో కుక్కనో నాకెలో పెళ్లి చేసుకోవాలి కదమ్మా. నువ్వు అసలే ఆడపిల్లవు, పైగా మచ్చ కూడా పడింది. అన్ని సక్రమంగా ఉంటేనే ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లిగా ఉండడం చాలా కష్టం. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోమ్మా.
రంగు లేకుండా మీరు కంగారు పడద్దు. రండి, ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. నేను చెప్తాను, కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీరు నా భవిష్యత్తు గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, సరేనా? ఈయన శ్యామ్, నా ఉద్ది. అవును తాతయ్య, ఆల్రెడీ మా మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇంతలో జరిగిందంతా ధీరజ్ నాకు చెప్పింది. తాతయ్య, శరీరం అనేది శరీర భాగాల్లో ఉండదు, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మనిషి మనసులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది, ఆచరణలో ఉంటుంది, ప్రవర్తనలో ఉంటుంది. వీడు శీలం పోగొట్టుకున్న తర్వాతే ధీరజ్ మీద అటాక్ చేశాడు. వీడు శీలం లేనివాడు. సార్, మన బజార్లో వెళ్ళేటప్పుడు ఏ కుక్క పందే బుర్రలో పల్లాడి ఆ బుర్ర మనం ఏం చెల్లితే మనం ఏం చేస్తాం? బాధపడుతూ కూర్చుంటామా? లేదే కడి చేసుకుంటాం. ఇదే అంతే సార్. త్వరలోనే మా వెడ్డింగ్ ఇన్విటేషన్ మీకు అందజేస్తాం. మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. నా నిజాయితీ నా రక్తానికి రాలేదమ్మా. మరి నువ్వు కోరుకునే పరిష్కారం ఏంటమ్మా? ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరిగాయి. బాధితురాలే శిక్ష అనుభవించాడు. చిచ్చుకుని అరవాలనున్నా అరవలేక నిశ్శబ్దంగా రోధించింది. సిగ్గుతో చచ్చిపోతూ ఇంటి నుండి బయటికి రావాలంటే భయపడేది. పోనీ ఒకవేళ బయటకు వచ్చిన సమాజం మాటలతో చూపులతో కుళ్ళపడిచేది. రాను మీద తీపుంటే బతికేది, లేకపోతే ఆత్మహత్య చచ్చిపోయేది. బాధితురాలు కాదు, తప్పు చేసిన వాడే ఇలాంటి శిక్ష అనుభవించాలి. పరిస్థితి అటుదిటు మారాలి. సార్, మీరు నాకు సహకరిస్తే నేను కోరే శిక్ష ఏంటో చెప్తాను. యూనిఫామ్ లో ఉన్నానమ్మా, సెల్యూట్ చేయకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో చేరి వాడిని ఏం చేయబోతున్నారు? కన్న ప్రేమ బిడ్డ ఎదుగుదలకు అండగా ఉండాలి కౌసల్య. వాడి పతనానికి తోడుగా ఉండకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? రైల్వే స్టేషన్, బస్ స్టాప్స్, ప్రతి సెంటర్స్ లో పెట్టినట్టే వీళ్ళ ఫోటోలు కూడా పెట్టాలి.
దారిలో తిరగలేకపోతున్నా. ఎంత పెద్ద నేరానికైనా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు అని శిక్ష ఉంటుంది కదా. మరి నా బిడ్డ ఎంతకాలం ఇలా శిక్ష అనుభవించాలి? వేడిలో ఎంతకాలం శిక్ష అనుభవించాలి చెప్పండి బాబాయ్. ఇప్పటికైనా మీ నాన్న ఒకసారి తప్పైపోయింది నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను, నన్ను క్షమించు నాన్న అని ఒక్కసారి అడగరా, ఒక్కసారి అడగరా. అప్పుడు ఆడేం చేస్తాడు తెలుసా? దాన్ని ట్రాక్టర్ ఎక్కించి దాని కాలి కింద నన్ను పడేసి ఊరంతా ఊరేగిస్తాడు. నీ మొగుడికి పేరు కావాలి, సన్మానం కావాలి, పెద్ద పెద్ద సన్మానాలు చేయించుకోవాలని కోరిక. పొరపాటు పడుతున్నావు, నా కొడుకుని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నా కొడుకు చాలా మంచోడు, నీ కొడుకు మంచోడే. ఆడి కొడుకు మంచోడు కాదు. నీ మొగుడికి డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద పేర్లు కావాలి, సన్మానాలు కావాలి. చంపేనా? ఓ ఎన్కౌంటర్ చెయ్యి నాన్న, ఎన్కౌంటర్ చెయ్యి. నీకు పెద్ద పేరు వస్తుంది నాన్న, డిపార్ట్మెంట్ లో పెద్ద పేరు వస్తుంది, బాగా సన్మానాలు చేస్తారు. కన్న కొడుకునే చంపిన విజయానంద్ నిజాయితీకి మారు పేరు, మీడియాలో మంచి హైప్ వస్తుంది నాన్న. చంపు, ఎన్కౌంటర్ చెయ్యి చెయ్యి. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? కౌశల్య, ఎందుకు ఇలా జరిగింది? మన పెంపకంలో ఏమన్నా లోపం ఉందా కౌశల్య? నాన్న, నిన్న ఒక IAS గానో IPS గానో ఎక్కడో చూడాలనుకున్నాను రా. ఇక్కడ ఇలా చూస్తాను అని అనుకోలేదురా, ఇలా చూస్తాను అని అనుకోలేదు. నీ చదువుకు కాపలా పెట్టా, నువ్వు రోజు కాలేజీకి వెళుతున్నావో లేదో అని. నీ తిండికి కాపలా పెట్టా, నువ్వు సమయానికి తింటున్నావో లేదో అని. నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో అని కాపలా పెట్టా. భౌతికపరమైన నీ ప్రతి కదలికకి కాపలా పెట్టాను రా. కానీ నీ బుద్ధికి మాత్రం కాపలా పెట్టారు. అవును, ఈ ప్రపంచంలో ఎవరి బుద్ధికి ఎవరు కాపలా కాయలేదు. కర్రతో కాపలా కాచుకునే దశ నుంచి అంతరిక్షం నుంచి ఉపగ్రహాల ద్వారా కాపలా కాచే స్థాయికి ఎదిగింది మానవ నాగరికత. అయినా మనిషి బుద్ధి మాత్రం బురదగుంటలో పొరలాడుతుంది. సీసీ కెమెరాలు, రాడార్లు, గస్తీ దళాలు, గస్తీ బృందాలు లెక్కకు వికృతంగా పెరిగిపోయాయి. అంతకు మించి నేరాలు, ఘోరాలు, దోపిడీలు, దొంగలు, హత్యలు, మానభంగాలు పెరిగిపోయాయి. సమాజం పతనపు అంచుల్లో నిలబడింది. ఎక్కడుంది లోపం? వ్యక్తిని ప్రలోభానికి గురి చేస్తున్న వ్యవస్థని ప్రభావితం చేయలేకపోతున్న వ్యక్తిదే ఎవరిది తప్పు? ఓ మహాత్మా, ఓ మహర్షి, ఇది దశ జరిగి 19 నాటిక కాపలా